అందరికీ నమస్కారం. హనుమంతుడు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంజనేయస్వామి అవతారాలెన్ని? ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే ఆంజనేయస్వామివారు 9 అవతారాలు ధరించారు. అవేంటంటే 1. ప్రసన్నాంజనేయస్వామి, 2. వీరాంజనేయస్వామి, 3. వింశతి భుజ ఆంజనేయస్వామి, 4. పంచముఖ ఆంజనేయస్వామి, 5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి, 6. సువర్చలాంజనేయస్వామి, 7. చతుర్భుజ ఆంజనేయస్వామి, 8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి, 9. వానరాకార ఆంజనేయస్వామి. ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు. ఆంజనేయస్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు మంగళవారం మరియు శనివారం. పురాణకథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. అశోకవనంలో సీతామాత ఏడుస్తూ ఉండగా హనుమంతుడు మంగళవారం ఆమెను కలుసాడని విశ్వాసం ఉంది. ఆ రోజు సీతమ్మవారు గొప్ప విషాదంలో ఉండగా హనుమంతుడు ఆమెకు శ్రీరాముని సందేశం తీసుకొచ్చి ధైర్యం చెప్పాడు. ఆమె కన్నీళ్లు ఆపాడు. ఆమెకు భద్రత కల్పించాడు. ఈ సందర్భంగా సీతాదేవి హనుమంతుడికి ఆశీర్వాదంగా ఇలా అన్నట్లు చెబుతారు: ఎవరైతే మంగళవారం నిన్ను భక్తితో పూజిస్తారో వారి దుఃఖాలు తొలగిపోవాలి, వారి కన్నీళ్లు ఆగాలి. ఈ విధంగా సీతాదేవి ఆశీర్వాదం వల్ల మంగళవారం హనుమాన్ పూజ ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. తమలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. మల్లెలు, తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది. అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది. పంచముఖ హనుమాన్. శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిశాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి. 1. తూర్పుముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగచేస్తాడు. 2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. 3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావల నుండి రక్షిస్తాడు. 4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. 5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు. హనుమంతుడి సందేశం. హనుమంతుడంటే ఒక అంకితభావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో 100 యోజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగా నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే. హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంకా నగరానికి వెళుతున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేనుగాని సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు, ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఈ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే. ఆత్మ ప్రత్యయం, ఆత్మవిశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట నేను కోసలేంద్రుడి దాసుడి ని. కొంచెం వివరంగా చెప్పమంటే ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అంటాడు. మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే.
నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని. నా పేరు ఫలానా. మన వలన సంస్థ వలన మనకు కీర్తి రావటమంటే ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి అబ్బా, ఇది సామాన్యమైన పని ఏమీ కాదు. మాలో ఏ 4-5 దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక 2-3 పేర్లు చెప్పి చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్లు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్లమైనా వారి పేర్ల తర్వాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికుల ముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమీ కాదు. ఆ ఆనుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే ఆ ఆనుకువ అవసరం కూడా. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు 2 చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కాని ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకుని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. పెద్దల మాటకు బద్ధులు కండి. మన గౌరవానికేమీ హాని ఉండదు. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం. హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా? ధర్మ ఏవ హతో హంతి. ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. ధర్మసేవ చేయాలనుకునేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమైన ధర్మసేవకుడు అతడే. హనుమంతుడిని రాముని సేవకుడని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ రామశబ్దాన్ని రామో విగ్రహవాన్ ధర్మః అన్న దాన్ని బట్టి ధర్మంగానే స్వీకరించాలి. ధర్మరక్షణ కోసం రాముడు అవతరిస్తే అతని రూపంలో ధర్మసేవ కోసం హనుమంతుడు అవతరించాడు. త్రేతాయుగంలో రావణాదులని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మకార్యం హనుమంతుడి సహకారంతోనే జరిగింది. రాముని సేవకుడైతే రాముడు పుట్టినప్పటి నుండి అతని సేవలో హనుమంతుడు ఉండాలి. కానీ రాముడు ధర్మకార్యం ఆరంభించినప్పటి నుండి మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికి హనుమంతుడికి పరిచయం కిష్కింద కాండ దాకా జరగలేదు. అలాగే ధర్మకార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్ఠుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు తప్ప రామునితో రాజభోగాలు అనుభవించలేదు. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడుగా నిలిచాడు. త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్రే వహించినవాడు హనుమంతుడు. రామరావణ యుద్ధం అనే ధర్మయుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు. ద్వాపరయుగంలో ధర్మాధర్మాల మధ్య జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధర్మం విజయం సాధించింది. అటువంటి ద్వాపరయుగంలో ధర్మ విజయంలో కూడా హనుమంతుడిది కీలకపాత్రే. కాకపోతే త్రేతాయుగంలో ధర్మ విజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా ద్వాపర యుగంలో విజయానికి పరోక్షంగా కారకుడు అయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామ విజయం తర్వాత ధర్మరక్షణ భీమార్జునుల భుజస్కంధాల మీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురిని బలపరీక్ష, ధర్మరక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడు అయినవాడు హనుమంతుడు. విజయుడికి వరమిచ్చిన ప్రకారం అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి కూడా ఓటమిని అంగీకరించి అర్జునుడి రత్తెక్కం మీద ఉండి ధర్మ విజయ కారకుడు అయ్యాడు హనుమంతుడు. కపిధ్వజ ప్రభల అంధీభూతులం జేయవే అని తిక్కన అన్నట్టు కౌరవసేన కళ్ళు హనుమంతుని తేజ ప్రభలతో బైర్లుకమ్మి యుద్ధం చేయటంలో ఆసక్తమైంది. హనుమంతుడు టెక్కం మీద ఉన్నందువల్లనే శత్రుపక్షపు భయంకర ఆగ్నేయాస్త్రాదుల వల్ల రథం దగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి నిరూపించాడు. అలా ద్వాపరయుగంలోనూ ధర్మ విజయానికి కారకుడు హనుమంతుడు. ఇతిహాస పురాణాలు, చారిత్రక సత్యాలు ధర్మరక్షణలో హనుమంతుడు ఒక్కడే దిక్కు అని చెబుతున్నాయి. సకల సద్గుణ గరిష్ఠుడు, సర్వశక్తిమంతుడు అయిన హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించినప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యం అవుతారు.